జేడి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టినట్టు నిన్న సమాచారం వచ్చింది. మీడియాలో హల్చల్ చేస్తుంది. మీకేం తెలుసా అండి? తెలుసండి, నేను చూసాను. చూసారా? చూసాను. పార్టీ పేరు ఏమైనా గుర్తుందా? జై భారత్ నేషనల్ పార్టీ. ఓకే. జేడి గారు పార్టీ మీద మీ ఒపీనియన్ ఏంటి పబ్లిక్ గా? నా ఒపీనియన్ అంటే జేడి గారు 2019 ముందు కొన్ని పార్టీలు జాయిన్ అవ్వదని అనుకున్నారు. లోక్ సత్తా అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలో ట్రై చేశారు. అది మరి అనివార్య కారణాల వల్ల అందులో జాయిన్ అవ్వడం జరగలేదు. అంటే లోక్ సత్తాలో జాయిన్ అయ్యారు కదా, ఆయన జాయిన్ అయ్యి వచ్చారు కదా? జాయిన్ అవ్వలేదు. అవ్వలేదు. మంతనాలు జరిగాయి. మంతనాల వరకు జరిగాయా? అంతే. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జరిగిందా అండి? కూడా ప్రపోజ్ చేశారు. మరి ఈయనకి ఏమైందో తెలియదు కానీ మరి అప్పుడున్న పార్టీ జనసేన పార్టీ చాలా నీతి నిజాయితీతో మంచి భావజాలం పార్టీ అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ఎలక్షన్ 2 నెలల ముందు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తదనంతరం వైజాగ్ లో ఎంపీగా పోటీ చేయడం జరిగింది ఆయన. సో ఆయనకి పార్టీ జనసేన పార్టీ చాలా ప్రాధాన్యత ఇచ్చింది. దాని ప్రకారమే మన విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడం జరిగింది. దాదాపు 3 లక్షలు చిల్లర పైచీలకు ఓట్లు వచ్చాయి. తర్వాత మరి పార్టీలో మరి ఆయన ఏ కారణాల వల్ల అయితే ఏమలేకపోయాడు. తర్వాత అన్యాక్టివ్ గా గత కొంతకాలంగా మనం చూసాం. సిల్లీ రీజన్ తో బయటకు రావడం జరిగింది. కంపల్సరీ. అవునా? పవన్ కళ్యాణ్ గారు సినిమాలు మళ్ళీ తీస్తానన్నారన్న ఉద్దేశంతో ఈయన అదే రీజన్ చెప్పి ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఈయనంటే ఒక ఐఎస్సీ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు. సో ఆయనకంటూ ఒక సంపాదన అనేది ఉన్నది. ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయినా కానీ పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ రన్ చేయాలంటే కంపల్సరీ సినిమాలే ఆధారం ఆయనకి. ఆయన ప్రొఫెషనల్ సినిమాలు. మరి ఆయనకి అదే కాజ్తో ఈయన బయటికి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు నిన్న మేము టీవీలో చూస్తే పార్టీ సొంతంగా ఫామ్ చేసినట్టు మేము టీవీలో చూడడం జరిగింది. సో ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా ప్రజల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఎవరైనా చేయాలి. కానీ జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ వెనక మోడీ గారు ఉన్నారు, బీజేపీ పార్టీ ఉంది, సంఘ్ పరివార్ ఉంది, హిందుత్వ పార్టీ ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది అని చెప్పి నిన్న కేఏ పాల్ గారు ఒక ప్రెస్ మీట్ లో అప్పీల్ చేశారు. మీరు అలాగే ఏమైనా భావిస్తున్నారా అండి? అంటే ఆ పార్టీ వెనక ఇంకెవరైనా వేరే వ్యక్తులు కానీ, అంటే భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఇంకెవరైనా పార్టీలు కానీ ఉండే అవకాశం భావిస్తున్నారా? అది 100% ఫాల్స్ అండి. ఎందుకంటే బీజేపీ అయితే ఎట్టి పరిస్థితిలో లేదు. అంటే మాకున్న సమాచారం, మాకున్న అవగాహన మేరకు గత కొన్ని నెలలుగా ఆయన వైసీపీ పార్టీతో కొన్ని మీటింగ్లు కానీ కొన్ని సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం జేడి లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు. డైరెక్ట్ చూసాం టీవీలో, చూసాం. ఆయన ఇప్పుడు వైసీపీ చేస్తున్న పాలసీలని అప్రిషియేట్ చేసి మాట్లాడడం చాలా బాగుంది అనేసి మేము చూసాం. సో ఆయన ఇప్పుడు ఉన్న పొజిషన్ పెట్టి మేము అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు చాలా వేగవంతంగా మారుతున్నాయి. ఆయన ఏమైనా మాకు అనిపిస్తుంది ఏంటంటే వైసీపీ ఆ పార్టీ పెట్టించిందనేసి మాకు అనుమానం. వైసీపీ పార్టీ జేడీ గారి చేత ఒక పార్టీ పెట్టించిందని మీ అనుమానం. దేనికోసం అండి? అంటే దేనికోసం పెట్టించి ఉండొచ్చు? అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నారో, సో నెక్స్ట్ 2024లో కంపల్సరీ అలయన్స్ అయితే ఫామ్ చేస్తాం జనాల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్. సో దాన్ని ఎదుర్కోవాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఎత్తులేస్తున్నాడు, మార్పులు చర్పులు చేస్తున్నారు. సో ఆయన కార్యక్రమాలకు వెళ్ళి దగ్గర అవ్వడం, ఇదంతా చూస్తే దీని వెనక జై భారత్ నేషనల్ పార్టీ వెనక వైసీపీ ఉందనేది ప్రజల్లో కూడా ఉంది. ఆ అనుమానం అది అవ్వచ్చు, అందులో డౌట్ లేదు. ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రంలో కాపు కమ్యూనిటీ అనేది మేజర్ రోల్ పోషిస్తుంది ఎలక్షన్స్ లో. ఇప్పుడు జనసేన పార్టీ అధినేత అనేది కాపు కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి. సో ఇప్పుడు ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది అందరూ ఆల్రెడీ సర్వేస్ వచ్చాయి.
ఇప్పుడు కాపుల ఓట్లన్నీ అటువైపు ట్రాన్స్ఫర్ అవుతాయి, పవన్ కళ్యాణ్ గారు ఎటువైపు కంపల్సరీ 100%. దాని వల్ల ఏంటంటే ఈయన కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కనుక జేడీ లక్ష్మీనారాయణ గారు, దాని ద్వారా ఏమైనా కొంచెం ఆపొచ్చిన ఉద్దేశంతో ఈయన్ని వైసీపీ ప్రోత్సహించి ద్వారా పార్టీ పెంచారనేసి జనాలు ఇప్పుడైతే. సరే, ఇప్పుడు మీరన్నదే నిజమైంది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వైసీపీ పార్టీ పెట్టించిందా, సరే జేడీ గారు అయితే ఒక పార్టీ పెట్టారు, జేడీ గారు పెట్టిన పార్టీని కాపులు ఓన్ చేసుకుంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కాపులు ఓన్ చేసుకుంటారని అనుకుంటున్నారా? అంటే ఎవరి వైపు కాపు కమ్యూనిటీ ఎక్కువ శాతం మొగ్గే అవకాశం ఉంది? 95% జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వరకే ఉన్నారు కాపులు అనేవాళ్ళు. కానీ ఈయన ద్వారా కొద్ది ఎంతైనా ఒక 0.5% అయినా తగ్గించొద్దనే ఉద్దేశంతో. ఓకే, అంటే ఆ కూటమికి వెళ్ళే ఓట్లు చీలికి చేయొచ్చు అంతవరకే. దాని వల్లే కానీ ఈయన ఏదో పార్టీ పెట్టి ఏదో గెలిచి చేద్దామనే ఉద్దేశం అయితే లేదు. అంటే ఆయన ఇప్పుడు పోటీ చేసిన, ఎందుకంటే లాస్ట్ టైం నుంచి ఆయన చాలా కాలం నుంచి అంటున్నారు వైజాగ్ ఎంపీగా నేను పోటీ చేస్తాను, ఇక్కడే పోటీ చేస్తాను, ఏ పార్టీ నుంచో తెలియదు కానీ ఈవెన్ వీలైతే స్వతంత్రంగానే పోటీ చేస్తానని అంతకుముందు నా ఇంటర్వ్యూలో కూడా ఆయన అన్నారు. సో ఆయన ఇప్పుడు ఒక పార్టీ పెట్టుకున్నారు, పార్టీ తరపున ఇక్కడ పోటీ చేశారనుకోండి, గెలిచే అవకాశం ఉందని భావించచ్చా? ఆయన పార్టీ ద్వారా అయితే ఇక్కడ డిపాజిట్స్ కూడా రావండి. ఎందుకంటే ఆయనకి ఉన్న ఇమేజ్ జనసేన ఇమేజ్ కలిపి 2019 ఎలక్షన్స్ లో 3 లక్షల ఓట్లు రావడం జరిగింది. సో ఇప్పుడైతే మాత్రం ఆయన పూర్తిగా జనాలు ఎప్పుడైతే జనసేన పార్టీని రిజైన్ చేసి సిల్లీ కోసం చెప్పి రిజైన్ చేశారో కంప్లీట్ గా ఆయనకున్న ఇమేజ్ అయితే కంప్లీట్ గా పోయిందండి విశాఖపట్నంలో. ఓకే, అది ఏమంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని బహుముఖ పార్టీలు ఉన్నాయి. అంటే ఒకటి టీడీపీ, ఇంకోటి జనసేన, ఇంకోటి వైసీపీ, అన్ని బలంగా ఉన్న పార్టీలే, చాలా గట్టిగా ఉన్నాయి. ఈవెన్ కమ్యూనిస్టులు, నేషనలిస్ట్ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, వీటితో పాటు బిఎస్పీ లాంటి పార్టీలు, ఇలాంటివి. జడ శ్రవణ్ కుమార్ గారు అనే ఒక ఆయన ఒక పార్టీ, జై భీమ్ పార్టీ, ఇలాగ ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈయన పెట్టిన జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రారంభించిన ఈ పార్టీ ఇది భారత్ నేషనలిస్ట్ పార్టీ, జై భారత్ నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అది ఇక్కడ సస్టైన్ అయ్యే అవకాశం ఉందా? స్పేస్ వ్యాక్యూమ్ ఉందా? వ్యాక్యూమ్ లేదు సార్, ఇక్కడైతే వ్యాక్యూమ్ లేదు. రాజకీయంగా ఎలాంటి వ్యాక్యూమ్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ సస్టైన్ అయిన పార్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏంటంటే స్టార్టింగ్ రాజకీయ ఆరోగ్యం చేసేటప్పుడు పెట్టుంటే ఏమైనా చిన్న ఎఫెక్ట్ ఉండేమో, కానీ ఆల్రెడీ ఒకసారి వేరే పార్టీలో పోటీ చేసి ఫెయిల్యూర్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు ఆయన పెట్టినా అది అంత ఉపయోగకరంగా ఉండదనేసి మా అభిప్రాయం. ఓకే, ఫైనల్ గా 2024 ఎలక్షన్స్ ఇంకో 4 నెలల్లో ఏప్రిల్లో జరగబోతున్నాయని తెలిసింది. సో ఈ ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు? ఎవరంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది సార్. ఏంటండి డిసైడింగ్? టీడీపీ జనసేన అలయన్స్ లో కంపల్సరీ 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో అది టీడీపీ జనసేన అలయన్స్ అనేది నెక్స్ట్ జనవరిలో ఈ సీట్లు ప్రకటించిన తర్వాత ఇంకొంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనసేన చాలా ప్రతిష్టంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టీడీపీకి పొత్తు ఇవ్వడం జరిగింది. లేదనుకుంటే ఆయన ఇండివిజువల్గా వెళ్ళా సరే ఆయనకి మంచి ఇమేజ్ ఉంది. 2019 కన్నా ఇప్పుడైతే మాత్రం జనసేన వైపు టర్న్ అయింది కంప్లీట్ గా. మళ్ళీ పొత్తు అనే తర్వాత కొంత మళ్ళీ అలాగా హోల్డ్ అయి ఉన్నారు. సో ఆ పొత్తు అనేది ఎలా ఉంటది, ఎన్ని సీట్లు వస్తాయి, ఏంటి, ఎవరికి ఎక్కడ ఏంటి అనేది ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకొక నిర్ణయాలు మారుతుంటాయి జనాలకి. అదైతే 100% జనసేన టీడీపీ అలయన్స్ లో 24లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా షూర్ అనమాట. ఓకే, మీరు ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను. నిన్న మొన్న లోకేష్ గారు చేసిన ఒక వ్యాఖ్యలు అంటే ఒక ఇంటర్వ్యూలోని కొన్ని కామెంట్స్ ఏదైతే ఉన్నాయో ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక సంచలనం సృష్టించాయి. మీ వాళ్ళు టీడీపీ వాళ్ళు సర్దుబాటు ఏం చేస్తున్నారో, మీ వాళ్ళు మీన్స్ అదే జనసేన వాళ్ళు ఏదో చేస్తున్నారు. యాక్చువల్గా లోకేష్ గారు అలా అండం వెనక అంటే ఆ వ్యాఖ్యల మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఆయన అలా అండం కరెక్టేనా లేకపోతే ఏంటి? యాక్చువల్ చూసాను నేను కూడా అది జాఫర్తో ఆ ఇంటర్వ్యూ అంతా బాగానే మాట్లాడాడు లోకేష్. ఆ ముఖ్యమంత్రి పదవి అనగానే చెప్పిన విషయం మాత్రం అది చాలా మేమైతే ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయనకి
అవగాహన రాజ్యం అయి ఉండాలి, లేదంటే అహంకారం అయి ఉండాలి. ఎందుకంటే ఆయన దాన్ని స్కిప్ చేస్తే సరిపోయి ఉండేది. ఆయన అలాగ మాట్లాడడం చాలా వైరల్ అయ్యి చాలా మంది ఇబ్బంది కూడా పడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న అర్హత ఏముంది, ఆ విషయంలో చెప్పే అర్హత ఆయనకు లేదు. ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మాట్లాడుకొని డిసైడ్ చేస్తారు. ఆయన చెప్పే అంతటోడు కాదు ఆయన. ఓకే, ఏమండి మీరు ఇంత క్లారిటీగా రాజకీయాల మీద ఒక ఇది ఉంది, ఒక విజన్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. లోకేష్ గారు అన్న ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జనసేన టీడీపీ మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉందా, లేకపోతే అదేదో ఒక టీ కప్ లో తుఫాన్ లాగా అలా సమసిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారా? యాక్చువల్లీ లోకేష్ అనే వ్యక్తి ఆయనకి ఈ రాజకీయాల మీద కానీ, ఈ రాజ్యాంగం మీద కానీ, ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ అంత అవగాహన అయితే ఆయనకి లేదు సార్. ఎందుకంటే ఆయన ఎక్కడో విదేశాల్లో చదువుకొని వాళ్ళ నాన్నగారు చీఫ్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఆయన్ని ఏదో ఐటీ శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగిందే తప్ప కానీ ఆయనకి అంత అవగాహన లేదు. ఆ వ్యాఖ్యల మీద ఏంటంటే ప్రజలందరూ కూడా దాన్ని ఖండిస్తున్నారు. అది సరైన ఇది కాదనేసి మేమైతే భావిస్తున్నాం. మీరు భావించడం ఓకే, ప్రజలుగా భావించడం ఓకే. నేననేది ఏంటంటే వాళ్ళ మధ్య అంతరం పెరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఆ రెండు కామప్ చేసుకుని ప్యాకప్ చేసుకునే అవకాశం ఉందా? అది అవకాశం ఉందండి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. పార్టీ పరంగా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూర్చుంటారు, అది పెద్ద ప్రాబ్లం అని నేను అయితే అనుకోవట్లేదు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.